హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే ఏకమాసం కూర అయితే వండుతున్నానండి. వండుతాను చూడండి. ఇదైతే మాసంలోనే అండి, ఏకమాసం అండి ఇది. మాసంలోని పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి ఉంచానండి. ఇది శుభ్రంగా కడుక్కుని తెచ్చుకున్నాము. ఇదిగోండి, నేను నూనె వేయనండి. నూనె వేయకుండా ఇదిగోండి ఏకమాసంలో ఈ కొవ్వు ఉంది కదండి, కొవ్వుతోటే వండుతాను. ఇది దాంట్లో కూడా చూడండి, మూడైతే పెట్టేసుకున్నాను కూర అంతాకి. అదిగోండి, ఆయిల్ కూడా వేయలేదు. ఇప్పుడైతే ఇది వేసేస్తాను. ఇదిగోండి వేసుకుని కదండి, ఇప్పుడు వేసేసి మాసంలో నీళ్ళు వస్తాయి కదండి, కొంచెం తిప్పేసి ఉంచుకున్నానండి. కొంచెంసేపు అయితే ఉంచుదామండి. తర్వాత ఈ చెక్క ముక్క ఎంత వేయనండి, కొద్దిగా ఈ చెక్క వేస్తాను. దాంట్లోని లవంగలు, లాలిక్కాయలు, జీలకర్ర, ధనియాలు అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయండి. అయితే ఈ ఇంటికాడ ఏమంటారు, ఫిల్ఫిల్ ఆసుపత్రి అంటారు. ఇక్కడైతే మిరియాలండి, పచ్చిమిరపకాయలు, మిరియాలు, ఇందులో మసాలా తీసేసుకున్నామండి. చెక్క, అలాగే బిర్యానీ ఆకు. ఓకేనండి, బిర్యానీ ఆకు ఎక్కువ వేద్దామండి. మసాలా వేసుకొని పుట్టుకొచ్చేస్తుందండి ఇక్కడ మాసం. రెండు నిమ్మకాయలండి. ఓకేనండి, నీళ్ళు వస్తూ ఉంటాయండి అలాగా. ఓకేనండి, ఇప్పుడైతే మసాలాలు వేసుకున్నామండి. అందులో నుంచి నీళ్ళైతే ఊరినాయి కదండి, అయిపోండి నీళ్ళు అయితే అలా ఉడికింది. ఇప్పుడైతే ఇవ్వండి మసాలాలు వేసుకుంటాము. ఇవి అయితే ఇప్పుడు వేసుకోవద్దండి, గ్రేవీ అయిపోతాయి నిమ్మకాయలు. ఈ మసాలాలు అయితే వేసుకున్నాము. వేసుకుని తిప్పి కొంచెం అల్లం కూడా వేసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకున్నామండి.
ఏమా చిట్టిందా అక్క అక్క చిట్టిందా ఏది అక్కది ఇట్లా ఉందా ఇవి ఏసిందలే ఎందుకు తిట్టా సిద్ధల్లి ఎందుకు తిట్టా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోమన్నాడే సిద్ధల్లి ఏమనుకోకండి ఈ వీడియో పెట్టుకుని పిల్లతో మాట్లాడాను నేనండి మా ఇంటికాడ నుంచి ఫోన్ వస్తేని ఉల్లిపాయలు కూడా వేసేసానండి అప్పుడేని ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు కూడా మగ్గినవి అల్లం పేస్ట్ వేసాను ఉల్లిపాయలు వేసాను మీకు చెప్పలేనట్టున్నాను సరేనండి ఇప్పుడైతే కొంచెం ఉప్పు కారం పసుపు అవి కూడా వేసేసుకున్నామండి ఇదైతే కొంచెం కారం వేసుకుందాము ఇదైతే జీలకర్ర పౌడర్ అండి కొంచెం వేసాను ఇది వచ్చి ధనియాల పౌడర్ అండి కొంచెం వేసుకుందాం కూడా ఒక స్పూను తినవాంచడానికి అయితే వేసుకుంటారండి మీరు ఒక స్పూన్ వేసుకోండి మా తెలియని వాళ్ళు నేను ఏట మాసం వేసినప్పుడల్లా వేస్తానండి ఈ మసాలా ఇది మిక్స్డ్ మసాలా అండి అలాగే టమాటా పేస్ట్ అండి టమాటాలు వేసేసుకుందామండి టమాటాలు కూడాని ఇందులో ఉప్పు వేయలేదు ఉప్పు కూడా వేసుకున్నాము ఉప్పు తగ్గించేద్దామండి ఎందుకంటే మాసంలో ఉప్పు వేసి కడిగాను కదండి
నీళ్ళు ఎక్కువగానే పడుతుందండి మాసం ఉడకాలి కాబట్టి. ఓకేనండి. రైట్ అలా ఉడుకుతుందండి. మాంసం ఉడికిన తర్వాత కూరగాయలు వేసినప్పుడు చెప్తాను. అయండి ఇప్పుడైతే బంగాళదుంపలు క్యారెట్లు అవి వేసుకుందామండి. అవి కూడా ఉడకాలి కదండి, అవి వేసుకుందాము. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా వేసేసుకుందాము అండి. వేస్తున్నాను. కొంచెం నీళ్ళు కూడా వేసుకుందామండి. మాంసం అయితే ఇంకా ఉడకలేదు. వాటర్ కాసి ఉంచాను కాబట్టి వాటర్ వేసుకుందామండి. మాంసం అయితే మెత్తగా పట్టుకుంటే ఈడిపోయేలాగా ఉండాలి. కొంచెం వాటర్ కూడా వేసుకున్నాము. హాట్ వాటర్ వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే వంకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు అయితే వేసుకుందామండి ఇందులోని. ఎందుకంటే తక్కువ ఎందుకు వేస్తున్నానంటే అప్పుడప్పుడుని ఇవి అయితే బేగా గ్రేవ్ అయిపోతాయండి. ఇలాగే గ్రేవ్ అవ్వకూడదు, ఇటు ఉడికితే సరిపోతుంది. మాంసం మట్టుకు మెత్తగా ఉడికిపోవాలి. మాంసం కూరగాయలు ఎట్లు పట్లకే ఉండాలి, అందుకని అలాగే వేస్తాను. తొందరగా ఉడికిపోయేమో తొందరగా వేయనండి, లేట్గా వేస్తాను. కదా ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఇంకా మాంసం లైట్ ఉడికింది అంతే. ఈ మాంసం ఉడికినప్పటికి ఇవి కూడా లైట్ ఉడికిపోతాయి. ఇప్పుడు వేసాను. ఇంకా బెండకాయలు కూడా వేయాలి. బెండకాయలు కట్ చేసి ఉంచాను. బెండకాయలు తర్వాత వేస్తానండి. అవి ఇంకా బాగా గ్రేవ్ అయిపోతాయి కదా ఇవన్నీ ఉడికినప్పటికీ. ఇంకా పచ్చిమిరకాయలు, బెండకాయలు ఉన్నాయి. ఇదిగోండి బెండకాయలు అయితే ఇలా కట్ చేశాను. నాకైతే పప్పు ములగాకు వండుకుంటున్నానండి. పప్పు ఉడికింది, మిక్సీ పట్టాలి. మిక్సీలో వేసుకుంటాను. పప్పు గుత్తులు ఉండవండి. పప్పు గుత్తులు ఉండగా మిక్సీలో ఆడతానండి నేను. చల్లారాక మిక్సీలో పెట్టుకోవాలి. పప్పు ములగాకు అయితే వండుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడైతే కూర చెప్తాను. ఇందులో పచ్చిమిరకాయలు, కొత్తిమీర కూడా కొద్దామండి. కొత్తిమీర ఇలా తరిగేసుకుని నిన్న ఉంచానండి. దీన్ని బెండకాయలు, కొత్తిమీర వేసేసుకున్నాము. బెండకాయలు అండి, కొత్తిమీర, నూనె అస్సలు లేదు సరే కదండి. నూనె అస్సలు లేదు. దీంట్లోనే బెండకాయలు వేసేద్దాము. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం వాటర్ కూడా వేద్దామండి లైట్గానే. మాంసం బాగా ఉడుకుతుంది. మాంసం కడేనండి నాకు రిస్క్. మాంసం ఉడికితే సరిపోద్దండి. కానీ
వేసుకుందాం. మటన్ కర్రీ అయితే ఇలాగైతే అయింది. ఓకేనండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్ అండి.